ప్రైజ్ లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వాధికారి అయిన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మందు నీ వాక్యమును విని జ్ఞాపకం చేసుకుని కృపను మాకు దయచేయి. తోడై ఉన్నాడు యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. ఈ మాట ఈ ఉదయకాల సమయాన మన జీవితాల్లో నీరు కట్టి ఫలించిన గాక. సీమోను పేతురును క్రీస్తు ప్రభుల వారు అడుగుతున్న మాట, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు పేతురు అంటాడు, అవునయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో సమస్తము నీకే తెలియను అంచు ఉన్నాడు. ముమ్మారు క్రీస్తు ప్రభుల వారు అడిగినప్పుడు మూడవ మారు అతడు కోపపడినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, లోకమును ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు, డబ్బును ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు, ఆస్తిపాస్తులను అధికముగా ప్రేమించేవారు ఉన్నారు. ఇంచులో కన్నవారి కంటే లోకంలో ఉన్న వారిని కానీ స్నేహితులను కానీ అమితముగా అనగా ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు. లేక లోకపు సంబంధమైన మోహపు చూపు కానీ, త్రాగుడును కానీ, మత్తులను కానీ, వ్యభిచారపు మనసును కానీ, వీటన్నిటిని ప్రేమించేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ రోజున ఈ ఉదయకాల సమయం ముందు ఈ మాట వినుచున్న నిన్ను దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? నేటి దినాల్లో మనుషుడు దేవునికి ఇచ్చే విలువ, లేక మనుషులకు ఇచ్చే విలువ, లేక వస్తువులకు ఇచ్చే విలువ దేవునికి ఇవ్వలేకపోతూ ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం అంటే, ఈ రోజున ఎవరు ప్రేమించలేనంతగా నిన్ను ప్రేమించి, ఎవరు నీపై ప్రేమ చూపలేనంతగా నీపై ప్రేమ చూపించి, ఎవరు కూడా నిన్ను ఆదరించలేనట్టుగా నిన్ను ఆదరించి, దేవుడు నీ చుట్టూ కూడా బలమైన సన్నిధిని ఆయన ఏర్పరిచాడు అంటే నీవెంతగా ఆయన ప్రేమించాలి. వాక్యంలో కీర్తనకాడైన దావీదు అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పిస్తాను. బాధ కలిగిన, దుఃఖము కలిగిన, వేదన కలిగిన, శ్రమ కలిగిన నువ్వు తప్పించబడుతూ ఉండాలి అంటే నువ్వు దేవునిపై ప్రేమ చూపాలి. సీమోను పేతురుతో అంటాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా, నీకే తెలుసయ్యా అంటున్నాడు. ఒకసారి ఆలోచించు. నీకు నీవుగా లోకమును ప్రేమించే, లోకం మీద మనసు నుంచి దేవుని ప్రేమిస్తున్నాను నేను అని నీవు అనుకునవచ్చు. కానీ నీలో ఎంత వ్యర్థత ఉందో, నీలో ఎంత లోక సంబంధమైన క్రియలు దాగి ఉన్నాయో సమస్తం కూడా ఆయన ఎరిగే ఉన్నాడు. వాడిని విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు, లోకపు పాపమును విడిచిపెట్టు, లోకపు వ్యర్థతను విడిచిపెట్టు. యేసయ్యను ప్రేమించడం మొదలుపెట్టు, వాక్యమును ప్రేమించడం మొదలుపెట్టు, ప్రార్థనను ప్రేమించడం మొదలుపెట్టు, పరిశుద్ధుల సమూహమును ప్రేమించడం మొదలుపెట్టు, పరిశుద్ధుల గుంపును ప్రేమించడం మొదలుపెట్టు, సంఘమును ప్రేమించడం మొదలుపెట్టు, సంఘ దైవజనులను, నాయకులను ప్రేమించడం మొదలుపెట్టు. అప్పుడే నా దేవుని కృప ద్వారా నీవు ఆస్వాదించబడతావు. ప్రార్థన. గొప్పవాడ నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన్ని ఈ మాటల ద్వారా మేము ఆదరింపబడి శక్తి నొందుకొనగలిగే కృపను మాకు దయచేయమని అడుగుచు ఉన్నా. వినిన మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి. తోడై ఉండండి. యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.